టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం 2 సినిమాలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఆ సినిమాలు మరేవో కాదు. ఒకటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ కాగా మరొకటి నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ నటిస్తున్న సినిమా. ఈ 2 సినిమాలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. కారణం ఏంటంటే ఈ 2 సినిమాలు ఒకటి పోస్ట్ పోన్ అవుతుండగా ఇంకొక సినిమాకి సంబంధించిన దర్శకుడు చేంజ్ అవుతున్నారట. ప్రస్తుతం ఈ 2 సినిమాలకు సంబంధించిన న్యూస్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకీ ఆ విశేషాలు అంటే అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల కల్కి సినిమాతో భారీ విజయం సాధించిన ఆ విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం ఆయన దర్శకుడు మారుతితో రాజాసాబ్ సినిమా చేస్తున్నాడు. కామెడీ అండ్ హారర్ జోనర్ లో రాబోతున్న ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక దీంతో ఈ సినిమాకి దాదాపు సంవత్సరం కాలం క్రితమే షూటింగ్ మొదలైన ఈ సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. అయితే సినిమాకి సంబంధించి విఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్ వరకు భారీ ఎత్తున ఉండడంతో సినిమాలో వాటికి సంబంధించిన పని చాలా కాలంగా జాప్యం అవుతూ వస్తుందంట. సో ఈ కారణంగా ఈ సినిమాకి సంబంధించి విడుదల వాయిదా పడుతుందంటూ కూడా కొంతకాలంగా సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుందన్నమాట. నిజానికి ఈ సినిమాని మార్చి 10న ప్రేక్షకుల ముందు తీసుకురావాలని ప్లాన్ చేశారు. కాకపోతే అప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ కానీ షూటింగ్ వర్క్ కానీ చాలా వరకు పెండింగ్ లో ఉండే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి మరోసారి వాయిదా వేయనున్నట్టు కూడా మేకర్స్ ఆలోచిస్తున్నారట. అయితే ఈ విషయంపై మాత్రం అధికారిక ప్రకటన మాత్రం మేకర్స్ నుంచి ఇప్పటివరకు అయితే రాలేదు. కాకపోతే వాయిదా న్యూస్లు ఏవైతే ఉన్నాయో వీటి పట్ల ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం కాస్త డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారనమాట. ఇక నందమూరి మోక్షజ్ఞ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాని హనుమాన్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే లాంఛనంగా ఈ సినిమా కూడా ప్రారంభమైంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా భారీ ఎత్తున భారీ బడ్జెట్ తో ఈ సినిమా రాబోతుందన్నట్టు కూడా మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఇటు ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే షూటింగ్ మొదలు కానున్న సమయంలో కాస్త మోక్షజ్ఞ అనారోగ్యానికి గురి కావడంతో ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. ఆ విషయంలో కాస్త ఆలస్యం అవుతూ వస్తుందన్నమాట. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాకి దర్శకుడు మారారంటూ కూడా ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఇక ఈ విషయం గురించి ఇటీవలే మేకర్స్ కూడా అధికారికంగా ప్రకటిస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక నోట్ ను కూడా విడుదల చేశారనమాట. నందమూరి మోక్షజ్ఞ అండ్ ప్రశాంత్ వర్మ సినిమా సంబంధించి వైరల్ అవుతున్న న్యూస్ డైరెక్టర్ మారారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఈ సినిమాకి సంబంధించిన ఏ అప్డేట్ అయినా కూడా మా అఫీషియల్ ట్విట్టర్ అండ్ సోషల్ మీడియా వేదికగా వస్తాయి, కానీ బయట ప్రచారం అవుతున్న న్యూస్ని వేటిని కూడా పట్టించుకోకండి, ఇవన్నీ అలాంటి రూమర్స్ ని నమ్మకండి అంటూ కూడా వాళ్ళు అధికారికంగా నోట్ను విడుదల చేశారు. సో ఈ 2 సినిమాలు అటు రాజసాబ్ సినిమా గురించి కానీ ఇటు నందమూరి మోక్షజ్ఞకు సంబంధించిన సినిమా గురించి కానీ ఇప్పుడు 2 వార్తలు ఎవరైతే ట్రెండ్ అవుతున్నాయో ఆ 2 వార్తల్ని అసలు నమ్మొద్దంటూ కూడా మరోసారి టాలీవుడ్ నుంచి అప్డేట్స్ వస్తున్నాయి అనమాట. మరి ఈ సినిమాల విషయంలో వినిపిస్తున్న రూమర్స్ పై మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పల్లవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.